నమస్తే. చిన్నారి జాహ్నవి తప్పిపోయి ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ప్రతిరోజు కొన్ని బృందాలు 550 ఎకరాల పామ్ ఆయిల్ తోటని గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రోన్ సహాయంతో వెతుకుతూనే ఉన్నాయి. అయినా సరే పాప ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ తనతో పాటు వెళ్ళిన కుక్క రిటర్న్ వచ్చి కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు అమావాస్య. సో ఈరోజు అమావాస్య కాబట్టి బలి కోసం ఏమైనా తీసుకెళ్లారా అని డౌట్ పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు పెండులంతో పాప ఒక ప్లేస్లో ఉంది అని గత 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. అయినా సరే దాన్ని ఫోకస్ చేయకుండా మిగతా చోట్ల వెతుకుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈరోజు అమావాస్య, సో ఈరోజు అసలు ఏం జరిగింది, మొత్తానికి ఈ 10 రోజుల్లో అసలు ఏం జరుగుతుంది, జరగబోతోంది నెక్స్ట్ అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. సో మీరు ఒక పెండులంతో పాప ఆచూకీకి సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చారు. సో అక్కడ దొరుకుతుంది అని. సో చాలామంది అనేది ఏంటంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఇప్పటి వరకు అయితే పాప ఆచూకీ దొరకలేదు. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో వస్తున్న డౌట్ ఏంటంటే అందరికీ తనతో పాటు వెళ్ళిన కుక్కకి కొన్ని అతీత శక్తులు ఉంటాయి, వాటికి ఆత్మలు కనిపిస్తాయి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. తనతో పాటు వెళ్ళిన కుక్క రిటర్న్ వచ్చినప్పటికీ కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేసి చనిపోయింది. దానికి పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. అసలు కుక్క చనిపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఇక్కడ మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఖచ్చితంగా రాలుతాయి. మరి మంత్రాలకి చింతకాయలు రాలవు అని తెలిసిన తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా పూజించడం ఎందుకు, ఇన్ని రకాలుగా ఆలయాలకు వెళ్ళడం ఎందుకు, ఇళ్లలో పూజించుకోవడం ఎందుకు, దేవుణ్ణి నమ్మటం ఎందుకు, పవిత్రంగా ఉండటం ఎందుకు, సాధన చేయటం ఎందుకు? మరి మంత్రాలు చింతకాయలు రాలవని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? మా పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారా, లేకపోతే పక్కన వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే రీల్స్ కోసం చేస్తున్నారా? నమ్మకం కోసమే కదా చేస్తున్నారు. నమ్మకం ఉండబట్టే చేస్తున్నారు. ఏదైనా పని అయితే కూడా దేవుడే చేశారని చెప్పి అనుకుంటారు. మనం కష్టపడి చేసినా కూడా దేవుడే చేశారని అనుకుంటారు. అంతే కదా, వాళ్ళ టైం వచ్చైనా కూడా. అలానే మంత్రాలకి చింతకాయలు రాలేకపోయినా కూడా మనం చేసేది నమ్మకంతో ఎలా అయితే చేస్తామో అదేవిధంగా పాప తప్పిపోవటం కానివ్వండి, ఈ పాప తప్పిపోయిన తర్వాత ఆ పాప వెంబడి వెళ్ళటము, పాప రాకుండా కుక్క రావడము, కుక్క వచ్చిన తర్వాత మళ్ళీ జీపీఆర్ఎస్ పెట్టేసి ఆ కుక్కని మళ్ళీ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా తిప్పడము, ఎన్నో బృందాలు గాలించడము, ఎన్నో ఆ ఎకరాలన్నీ కూడా గాలించడం, అణువున గాలించడం జరుగుతూ ఉంది. ఈ జరిగే తరుణంలో కుక్క మళ్ళీ తిరిగి రావటము, తిరిగి వచ్చిన తర్వాత దానింతలో అది ముచ్చివాత పడటము, ఇవన్నీ కూడా మనము చూస్తుంటే ఇటీవల మనకి ఈరోజు అమావాస్య అయిపోయింది. ఈ అమావాస్య అయిపోయిన తరుణంలో నేను చెప్పున్నాను 16వ తారీఖు లోపు పాప గనక ఒకసారి మనీ రాకపోతే గనక ఆమెకు సంబంధించిన అవయవాలు రాకటం కానీ, ఇందులో ఒకటి ఉందండి. మనము గ్రహించవలసింది ఏంటంటే, మనం అనుకున్న విధంగా ఏదైతే సాధు సంక్షేమాల వాళ్ళు కావచ్చు, ఏదైనా అఘోరాసులు వాళ్ళు కావచ్చు, గురువులు సైతం కావచ్చు, ఏదైనా విద్య నేర్చుకునేటువంటి వారు కావచ్చు, ఏదైనా సరే దీనికి సంబంధించిన వారు ఏదైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సాధన తీసుకునేవారు కానీ, ఉపాసన తీసుకునేవారు కానీ, ప్రాయర్ చేసుకునేవారు కానీ, ఇంకా కొత్తగా ఎవరైనా దానికి సంబంధించినటువంటి అఘోరాస్ కావచ్చు, దానికి సంబంధించిన నెగిటివిటీకి సంబంధించినటువంటి జిన్ లాంటివి కానిచ్చేయండి, లేకపోతే యక్షిణీ మాత విద్యలు కానిచ్చేయండి, దశమహా విద్యలు కానిచ్చేయండి, లేకపోతే జిన్ లాంటివి, లేకపోతే దేవదూతలు లాంటివి, యజ్ఞలు, ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి చాతబడి ఉంది, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం లాంటివి, అలానే చెరువులో చేసుకునేలాంటివి ఉంటాయి, అలానే ఇంక వీళ్ళకి గృహంలో చేసుకునే ఉంటాయి, ఎన్నో రకాల విద్యలు ఉంటాయి. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఉన్నాయా? ఇన్ని ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయండి. ఉండబట్టే కదా గురువులు అంత విధిగా డబ్బులు సాధించుకుంటున్నారు, ఉండబట్టే కదా ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి వెళ్తున్నారు, ఉండబట్టే కదా ఈ రోజు ఉన్నటువంటి యావత్ ప్రపంచ దేశాలు ఏలేదు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు, కాదు గురువు. పారిశ్రామిక వ్యక్తులు అనుకుంటున్నారు, కాదు గురువు. గురువు యొక్క ఆధీనంలోనే, గురువు ఒక కనుసైగల్లోనే ఇవన్నీ నడుస్తుంది ప్రపంచం అంతా కూడా. మనం అనుకుంటాం మా అబ్బాయిని మిలిటరీ పంపించాము, దేశాన్ని కాపాడలేకపోయినా కూడా బోర్డర్లో మా అబ్బాయి కాపలాగా వస్తున్నాడు అని, కాదు గురువు. అలానే ఒక పారిశ్రామికవేత్త అనుకుంటాడు, ఉన్నవాళ్ళు అబ్బా ఆయన చూడండి ఎంత ఎత్తుకు ఎదిగెళ్ళాడో, అసలు ఎంత సంపాదిస్తున్నాడు అనుకుంటారు. ఆయన వెనక గురువు ఉంటాడు. ఒక రాజకీయ వ్యక్తి దగ్గర వెనక గురువు ఉంటాడు. లేకపోతే వాళ్ళకి ఎంత అదృష్టం ఉన్నా సరే గురువు లేనటువంటి అదృష్టం వేస్ట్ ఈ రోజులు దాని ప్రకారంగా అయితే. ప్రతి వారి వెనక ఒక గురువే ఉన్నారు. సాధించారు అంటే అది వారి తత్వం కాదు, గురుతత్వం.
గురువు వారు అనుకుంటేనే సాధిస్తారు. అలానే మనకి ఏదైతే ఈ పాప గురించి మనం మాట్లాడుకున్నామో, ఏదైతే ఈ పాప గురించి చెప్పుకున్నామో, ప్రపంచం మొత్తం కూడా ఈ పాప గురించి వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఎందుకు ఈ పాప గురించే వెయిట్ చేస్తుంది అంటే కూడా అదైతే తెలియదు. కానీ ఎందుకంటే పబ్లిసిటీ ఎలా అయింది ఈ పాప అనేది తెలియదు. ఈ పాప కన్నా ముందు ఎంతోమంది అపహరించబడ్డారు. ఈ పాప తర్వాత కూడా ఈ 10-15 రోజులు ఈ పాప తప్పిపోయి 9 రోజులు అవుతుంది, 9-10 రోజులు అవుతుంది. ఈ 9-10 రోజుల నుంచి మన భారతదేశంలో ఎన్నో రకాల డిస్ట్రిక్ట్స్లోనూ, మన ఇరువురి డిస్ట్రిక్ట్స్, మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 4 పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఎన్నో వందల మంది పిల్లల్ని అపహరించబడినటువంటి చరిత్ర ఉంటుంది లెక్కలు చూసినట్టయితే, గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. కాబట్టి ఈ పాప ఒక్కరే ఎందుకు ఇంత పబ్లిసిటీ అయితే తెలియదు, కానీ పబ్లిసిటీ అయింది. కాబట్టి ఈ పాప గురించి మనం చూసినట్టయితే కనుక ఈ పాప వెళ్ళిపోవడం అనేది వాస్తవమే. ఏదో జరిగింది, ఎవరో కాపలా కాస్తున్నారు, వెళ్ళిపోయింది. మనం ఇటీవల మనం మాట్లాడుకున్నాం, ఒక వీడియోలో మనం అనుకున్నాము ఈ పాప వెళ్ళిపోవడానికి గల కారణాలు ఉన్నాయి. పౌర్ణమి నుంచి ఈ పాపని కాపలా కాస్తూ ఎప్పుడెప్పుడు బయటకు వస్తా తీసుకెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారు. అంత అరణ్యం ఉంది కాబట్టి, అక్కడ ఎవరు సీసీ కెమెరా సరిగా లేవు కాబట్టి ఆ పాపని తీసుకెళ్ళడానికి చాలా ఈజీ, సదుపాయంగా అయిపోతుంది. ఒక 4 వ్యక్తులు కలిసి పాపను తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ జరిగిన తర్వాత పాప కొన్నాళ్ళు అంటే ఒక 2 రోజులు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నది. ఎవరైనా పొట్టుకుంటేనో, లేకపోతే ఎవరైనా అప్పగిచ్చానో, లేదా కుక్క కనిపెడితేనో వాళ్ళకి ఆ పాపను అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పి 2 రోజుల పాటు అక్కడ పరిసరాల్లోనే ఉన్నది పాప. ఆ 2 రోజుల తర్వాత ఆ పాప స్థల మార్పిడి చెందింది. ఈ కుక్క జీపీఆర్ఎస్ పెట్టడంతో ఆ కుక్కకు కూడా హిప్నాటిజం చేసేస్తున్నారు. హిప్నాటిజం చేసి ఆ కుక్కకి తినిపించడం జరగడం వల్ల ఆ కుక్క ఆ హిప్నాటిజం లోపల బాడీలో ఇమ్యూనిటీ అయిపోయేసి కొన్ని రోజులకి, అంటే 1-2 రోజుల్లోనే ఆ కుక్క చనిపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. అవును, కుక్క లేచి అటు ఇటు తిరిగి తన బాడీ తనకు బరువు అనుకునేటట్టుగా చూసుకొని మళ్ళీ తనకు పడిపోయి మళ్ళీ లేచి ఆవలించేసి తనకు పట్టనటువంటి నోరులాగా పెద్దగా ఆవలించేసి అది ముచ్చువాత్ చెందడం జరుగుతుంది. అవును, కుక్కకు చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎవరో తీసుకెళ్లారా అనుకుందాం, కుక్కకు చేయాల్సిన అవసరం ఏంటి? అదేం చెప్పలేదు కదా. చెప్పలేకపోవడం కాదండి, జీపీఆర్ పెట్టి తీసుకెళ్లారు కదా. అదే విధంగా కుక్క ఏమన్నా దారి చూపిస్తేమో ఆనవాళ్ళు ఉండకూడదు కదా. ఏది కూడా ఆనవాళ్ళు లేకుండా చేసేదానికి ప్రయత్నం కాబట్టి కుక్కను కూడా హిప్నాటిజం చేస్తున్నారు. హిప్నాటిజం చాలా ప్రమాదకరమైనది. అష్టదిబ్బందన, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా చాలా కాలాజాదు అని ఒక జాదు ఉంటుందండి. మనకి రాజకీయ నాయకులు చాలామందిలో చేస్తున్నారు. అది ఇప్పటికి కూడా జరిగింది. ఇంకా కొన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఓడిపోయినాయి లాస్ట్ ఎలక్షన్లో. ఆ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్లకి హిప్నాటిజం కాకుండా కాలాజాదు అని ఉంటుంది. ఈ కాలాజాదు అనేది మనిషి లోపల ఆ ఇమ్యూనిటీ ఎట్లా ఉండిద్ది అంటే అండి, తనకు తానే ఒక సెల్స్ అనేది జనరేట్ అయ్యేసి అవి పీక్కు తింటుంది లోపల, మనకు తెలియదు. అది చివరికి పూర్తిగా పీక్కు తిన్న తర్వాత 4th స్టేజ్లోనే మనం హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది అనమాట ఏదో జరిగింది. మొత్తానికి అయితే అప్పటికప్పుడే క్షణంగా హార్ట్ అటాక్ రావడం కానీ, క్షణంగా బ్రెయిన్ ట్యూబర్ రావడం కానీ, పక్షవాతం వచ్చి పడిపోవడం కానీ లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి కాలాజాదు అంటారు ఈ యొక్క క్రియ. ఈ యొక్క క్రియ చేస్తే జంతువులకైతే 2 రోజులు 2.5 రోజుల్లోనే వాటి పని అయిపోతుంది. ఈ కాలాజాదు అనేది ఒక క్రియ. ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు. ఈ కాలాజాదు చాలా ప్రమాదకరమైంది. ఇప్పటికి కూడా మనం ఇంతగా మొత్తుకొని చెప్తున్నాం కదండి, చాలా మందిలో కూడా అన్నీ ఉండవండి అంటారు. ఖచ్చితంగా ఎవరికో అనుమానం వచ్చిన వాళ్ళకి, ఎవరికో అనుమానం ఉంటుంది కదా, ఆ అనుమానం వచ్చిన వాళ్ళు ఎవరో తెలిసి వాళ్ళ ఫోటో పంపిస్తే వాళ్ళకి ఎలా జరిగిద్ది అనేది వాళ్ళకి అన్నీ చేసి చూపించచ్చు. అప్పుడు అనుమానం అనేది కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే కేవలం అన్ని విద్యలు ఉన్నాయండి. ఈ విద్యలు నేర్చుకోవడానికి సాధన కావాలి. ఈ సాధన కావాల్సినటువంటి సమయం ఏంటంటే అధిక మాసాలు వస్తాయి. ప్రతి 3 సంవత్సరాలకి ఒక అధిక మాసం వస్తుంది. అంటే ప్రతి సంవత్సరంలోనూ గ్రహణాలు వస్తాయి, ప్రతి సంవత్సరంలోనూ ప్రతి మాసంలోనూ అమావాస్యలు, పౌర్ణాలు వస్తాయి. ఇవి సాదాసీదైనటువంటి తిథులు. అలా కాకుండా గ్రహణాలు వచ్చినటువంటి పర్వదినాన కాకుండా ఇలాగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్యలు ఏవైతే ఉన్నాయో అవి సాధువులకి, సంఘాలకి, అఘోరాస్కి వీళ్ళకి అతి ముఖ్యమైనటువంటి అమావాస్యగా పరిగణలో తీసుకుంటాం. ఈ అతి ముఖ్యమైన అమావాస్యకి వారు ముందుగానే ఒక 40 రోజుల ముందు నుంచి, అంటే పౌర్ణ్యానికి ముందు నుంచి కూడా వారు సాధన చేస్తూ మనకి ఏదైతే 10-15 రోజులు ఉండగానే వారు చేసే సాధన శక్తి అనేది అడుగుతుంది అనమాట. నాకు ఏం కావాలి అన్నప్పుడు ఆ శక్తి అడుగుతుంది. ఇప్పుడు ధనమైసమ్మ అని ఉంటుంది. ఈ ధనమైసమ్మకి ఏం కావాలంటే రక్తం కావాలి. ధనమైసమ్మకి సాధన చేసేటప్పుడు ఆ ధనమైసమ్మ మనకు రావాలి అంటే ఆవిడని అడుగుతుంది. అడిగినప్పుడు మనకి ఏం కావాలని అడిగినప్పుడు సాధనలో ఆవిడ బ్లడ్ కావాలని అడుగుతుంది. ఆ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారా అంటే ఆవిడ అడుగుతుంది, నాకు జంతువుది కావాలి, లేకపోతే మనిషిది కావాలి, ఇట్లా అడుగుతుంది. అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది ఇస్తారు. ఎందుకంటే ఆశ. అలా బ్లడ్ దానం ఇవ్వడం ద్వారా మనకు ఆ శక్తి వచ్చి ప్రపంచాన్ని ఏలొచ్చేమో
అనేటువంటి ఒక ఆశ. సగం నేర్చుకున్న తర్వాత పూర్తిగా మునిగిపోతారు. వీళ్ళు మైండ్ సెట్, మనసు మొత్తం కేంద్రీకృతమైపోద్ది సాధువులకి, సంఘాలకు, వాళ్ళకి అందరికీ కూడా. అలా అప్పుడు ఆ అమ్మవారు అడిగినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. పలానా దగ్గర, పలానా దిశగా, పలానా దగ్గర ఉన్నది పట్టుకొని వచ్చేయండి అన్నప్పుడు పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో మనం అనుకున్నటువంటి కోస్టేరియా పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలు అమ్ముకునేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. ఖచ్చితంగా 3-4 విధాలుగా ఉండేసి 3-4 వాటికి అమ్ముకుంటూ ఉంటారు. అక్కడ ఏజెంట్లు కూడా ఉన్నారు. ఒరిస్సా ప్రాంతంలో కానీ, కాకినాడ ప్రాంతంలో కానీ, ఆ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కానీ, అక్కడ పలాస లాంటి ప్రాంతాల్లో కానీ ఇప్పటికీ కూడా గిరిజనుల దగ్గర పిల్లల్ని కొనేటువంటి వ్యవస్థ ఉన్నది అక్కడ. ఇక్కడ మనకి తీసుకొచ్చేసి ఎన్నో రకాల వాటికి వాడుతూ ఉంటారు. అవి అందరూ ఆల్రెడీ చెప్పున్నాను మనకు పోయినటువంటి అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు పాపని అమావాస్య కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు, లేదా అమ్మేసి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చా, లేదా అమావాస్య కోసమే తీసుకెళ్లారా? అమావాస్య కోసమే తీసుకెళ్తారండి. అమావాస్య కోసమే తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్లే తరుణం అనేది అది ఫ్రీగా ఇచ్చారా, వారి ఉపయోగం కోసం ఇచ్చారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఆ పాప కావాలని చెప్పి ఎవరైనా డబ్బు ఇచ్చి మరీ తీసుకుని వెళ్ళారా అనేది తెలియదు, కానీ మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మన బుద్ధి ప్రారంగా మన బుద్ధి సారం అనేది ఒకటి ఉంటుంది. ఇది నేను ప్రతిరోజు కూడా ప్రాణి హీలింగ్ అని ఉంటుంది. యోగాలో ఒక తత్వం ప్రాణి హీలింగ్. ఇది యోగాలో బాగా డీప్కి వెళ్ళిన తర్వాత తెలుసు. చాలామందికి రేపు 20వ తారీఖు యోగా డే. ఆ రోజు మనం చూసినట్టయితే చాలామంది చూస్తూ ఉంటాం మనము. ఈ ప్రాణి హీలింగ్ అనేది దీనిలో తత్వాలు చాలా ఉంటాయి. మనంగా ప్రాణం నిలబెట్టుకునేందుకు హారా అంటారు. ఆ హారాలో సచ్చక్రాస్ క్లీనింగ్ అంటారు. దాంట్లోనే మనము కొన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇలాచీ మీద కానీ, వాటర్ మీద కానీ, ఆయిల్ మీద కానీ, అలానే జ్యూసెస్ మీద, అలానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద, ఇలాంటి ద్రవ్యాల మీద, ఇంగ్రీడియంట్స్ మీద, దేని మీదైనా మనము వాటిని ప్రాణప్రతిష్ఠ అనేది చేసుకోవచ్చు. దాంట్లో ఒకటి భాగమే ఈ యొక్క పెండిలం. మన మైండ్ సెట్, మన మనస్సు కేంద్రీకృతమై ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది దీంట్లో నింపుతాం. పెండిలం అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఆ పెండిలం తీసుకొచ్చేసి ఊపితే ఊగదవు. ఆ పెండిలం తీసుకొచ్చి నాకు అవుతుందా కాదా, ఇది అవునా కాదా అంటే దొరకదు. అట్లా నేను అడిగితే నాకు రాదు, వస్తుంది కానీ అబద్ధం చెప్తుంది. మీరు అడగొచ్చు, కాకపోతే ఏంటంటే ఆ పర్ఫెక్ట్ వస్తుందా అని తెలియదు. మీరు కూడా యోగ సాధనలోకి వెళ్ళిన తర్వాత ఈ పెండిలం ఒకటే కాదండి, మీరు ఏది రోకలున్నా, రోలున్నా, ఏదున్నా సరే మనకి మీరు తెలుసుకోవాలి అనుకోవాలే, కానీ మీరు కళ్ళు మూసుకొని కూడా బొమ్మను గీయొచ్చు. మీరు కళ్ళు మూసుకొని బొమ్మను గీయొచ్చు. మీరు జ్ఞానం అనేది దేంట్లో ఓపెన్ అవుతుంది? 3వ రంధ్రం అనేది, మనకి 3వ కన్ను ఉంటుంది. అది ఎక్కడ ఓపెన్ అవుతుంది? దేని వల్ల మీకు ఎక్కువ ప్రాసిద్ధి ఉంటుంది? దాంట్లో చూసుకొని మనం దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంట్లో దొంగతనం జరిగింది అనగానే అవునా అని కళ్ళు మూసుకొని బొమ్మను గీస్తారు. మీరు ఖచ్చితంగా బొమ్మను గీస్తారు, లేదా పేరు చెప్తారు, పలానా కిలోమీటర్ల దూరం ఉందని చెప్తారు. ఇదంతా ఏంటంటే మనకి జ్ఞానం అంటారు. అది మనం నేర్చుకున్నటువంటి సాధన ప్రకారంగా కొన్ని శక్తులు మన లోపలికి వస్తాయి. ఆ లోపలికి వచ్చేసి కర్ణవేరికి చెప్తూ ఉంటాయి అనమాట. మన మైండ్ మెచ్యూరికి చెప్తూ ఉంటాయి, ఇలా జరిగింది, ఇదని చెప్తూ ఉంటాయి. మనకి దాని ప్రకారంగానే తెలుస్తూ ఉంటుంది కొన్ని. సో అదే పరిగరి ప్రకారంగా ఇది ఒక పెండిలం. ఈ పెండిలం ఏంటంటే ఇట్లా మనకి నాకు ఇట్లా మధ్యలో ఉందనుకోండి, ఇది అవును అని అర్థం, ఇలా అంటే కాదు అని అర్థం. ఈ రెండు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సరే, ఇప్పుడు మనకున్న డౌట్స్ ఏదైనా సరే, ఇప్పుడు మనం మానవ ప్రయత్నం చేసేసాం, ఇంకా మొత్తం దైవాధీనం అంతే, ఏదైనా అంతే కదా, ఏ పనైనా. సో ఇందులో చాలా మందికి వస్తున్న డౌట్లు ఏంటంటే, ఒకటి కుక్క ఎలా చనిపోయింది, ఒకటండి దైవాధీనం అంటే ఒకటండి, మనం రోడ్డు మీద నిలబడి దైవాధీనం అంటే కొట్టేస్తారు. లేదు అంటే ఇక్కడ గాల్లో దీపం పెట్టి దైవాధీనం అంటే ఒప్పుకోవాలి, కాకపోతే ప్రయత్నం చేశారు కాబట్టి, చేసిన తర్వాత ఇంకా ఉంది కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్ కాబట్టి ఇప్పుడు మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. మీరేం చెప్తారు అంటే, ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడగమంటారా, మీరే అడుగుతారు? మీరు అడగండి, మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్తాను. ఇది అయితే పెండిలము, ఇది మన మైండ్ సెట్ కి కేంద్రీకృతమై ఉంటుంది. ఎవరు కూడా నిపుణుల పర్యవేక్షణలోనే ఇది చేయాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు అసలు పాప అంతకు పాపే బయటకు వెళ్ళింది అనేది వీడియో అయితే బయటకు వచ్చింది. అక్కడ నుంచి పాప అసలు ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఫస్ట్ క్వశ్చన్. జాహ్నవి ఈ పాప కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఈ కనిపడకుండా వెళ్ళినటువంటి పాప పేరు జాహ్నవేనా. ఎస్, ఇది ఇలా ఊగుతుంటే ఎస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు కావాలని చూడండి, మనకి హ్యాండ్ పట్టి కూడా కదలొచ్చు కదా, అది అట్లా హ్యాండ్ పట్ట అంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. అప్పుడు నేను కూడా ట్రై చేస్తాను. అలానే ఈ జాహ్నవి ఈ పాప పేరు రాజేశ్వరినా. అడ్డంగా ఒప్పుతుందా? ఈ పాప పేరు వసుంధరనా. ఈ పాప పేరు జాహ్నవినా. ఈ పాపతో పాటు కుక్క కూడా ప్రయాణం చేసిందా? మరలా కుక్క తిరిగి వచ్చిందనేటప్పటికీ ఆ కుక్కకి హిప్నాటిజం చేస్తున్నదా?
పాపతో పాటే హిప్నటైజింగ్ చేశారా? కాకపోతే కుక్క తిరిగి వచ్చింది తప్పించుకొని, పాప వెళ్ళిపోయింది. పాపని తీసుకెళ్ళడానికి సహాయం చేసిన వారు ఇద్దరు కాదు, కాదని చెప్తుందా? నలుగురు. ఈ నలుగురు వ్యక్తుల్లో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ మదర్కి కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరని చెప్తుందా? ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి తెలుసా, వాళ్ళ అమ్మగారికి తెలుసా? ఎంతమంది తెలుసు? ఒకరు, ఇద్దరు వ్యక్తులు వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పన్నాగం పొందారు, ఎన్ని రోజుల నుంచి ఆ సమస్యకి ప్లాన్ చేసి ఉన్నారు? పౌర్ణానికి ముందు నుంచా? పాపను తీసుకెళ్ళడానికి ప్లాన్ ఎన్ని రోజుల నుంచి వేశారు? 10 రోజుల నుంచి, 15 రోజులు, అంటే పౌర్ణమి రోజు నుంచి. పౌర్ణమి రోజు నుంచే ప్లాన్ చేశారు. అంటే 10 రోజుల పాటు ఆ పాపని వెతుకుతూనే ఉన్నారు. అంటే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయగా ఒక్కసారిగా దొరికిపోయింది. ఆమె పాప తనంతట తాను కొంత దూరం వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని ఇమ్మీడియట్గా హిప్నటైజింగ్ చేసేసారు. పాప అరవకుండా ఏడవకుండా హిప్నటైజింగ్ చేసేసారు. అంటే కళ్ళు మూసుకొని అలా పడుకుని పోద్ది, మన ధ్యానంలో ఉండదు. హిప్నటైజింగ్ చేసి, అంటే మీరు చెప్తున్న ఈ హిప్నాటిజం ఎన్ని రోజులు పనిచేస్తుంది పాప? మనం మళ్ళీ రివీల్ చేసేదా పనిచేస్తుంది. ఓకే, సో అది అవును అని చెప్తుంది కదా. ఓకే, హిప్నటైజింగ్ చేసి తీసుకుని వెళ్ళారు. ఈ తీసుకుని వెళ్ళిన తర్వాత పాపని వెహికల్ ఏం లేకుండానే మనకి ఆ ఒంటి మీద బాడీతోని వాళ్ళు, అంటే మనుషులే తీసుకుని వెళ్ళారు. కుక్కకి కూడా చేతబడేం చేశారా? మొత్తం మందు పెట్టారా? వశీకరణ చేశారా? హిప్నటైజింగ్ చేశారా? హిప్నటైజింగ్ చేశారు. ఇప్పుడు దానికి తెలుగు అర్థమవుతుందా? ఏ భాషనే అర్థమవుతుంది. హిప్నటైజింగ్ చేశారు. ఓకే. సో ఈ హిప్నటైజింగ్ చేసిన తర్వాత ఏదైనా సరే ఎన్ని రోజులు ఉంటుంది? కుక్క, జంతువులు అయితే ఎన్ని రోజులు ఉంటాయి? 4 గంటలు, 6 గంటలు, 24 గంటలు, 30 గంటలు, ఒక 2 రోజులు, 3 రోజులు, 3 డేస్ ఉంటుంది. ఓకే. పాపకి అయితే అక్కడికి వెళ్ళగానే హిప్నటైజింగ్ తీసేశారు. ఇప్పుడు పాప హిప్నటైజింగ్లోనే ఉందా? లేదు. హిప్నటైజింగ్ నుంచి వైదొలిగించారా? ఫుడ్ పెడుతున్నారా? అసలు విషయం ఏంటంటే పాప ఈరోజు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితికి పాప ఈ రోజుకి ప్రాణాలతో ఉన్నదా? ఉందా? ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మరి వాళ్ళ అమావాస్య ఉంది, అమావాస్య గడియలు అయిపోయినాయి. మరి పాపని ఏమైనా చేస్తున్నారా? చేయలేదా? పాపని ఇంకా దొరికేటువంటి అవకాశం ఉందా? ఎప్పటి వరకు? మంగళవారం వరకు, 16వ తారీఖు వరకు, ఈరోజు 15వ తారీఖు వరకు, ఈరోజు దొరుకుతుందా? ఈ రోజు వరకు ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. పాప తప్పిపోయినటువంటి సమయాన్ని నుంచి, తప్పిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్ల వ్యవధిలో ఉండుంచవచ్చు? ఒక 5, 6, 10, 15, 20, 150, 200, 250, 300, 350, 320. పాపని ఎక్కడైతే తీసుకుని వెళ్ళారో అక్కడే ఉంది. మన బృందాలు కాస్త ఈ పోలీస్ వ్యవస్థలు బృందాలు కానీ ఎక్కడైనా ఆ పరిధిలోని వెతుకుతున్నారు తప్పితే మనం చెప్పినటువంటి ప్లేస్కి వెళ్ళట్లేకపోతున్నారు. అంటే మీరు 3 రోజుల ముందు ఏ ప్లేస్ లో ఉందని చెప్పారో ఇప్పటికి కూడా అదే ప్లేస్ లో ఉంటుంది. ఇవాళ నైట్ వరకు కూడా ఉంటుంది. మరి అంటే మీరు చెప్తున్నది 550 ఎకరాల పామ్ ఆయిల్ తోటలోనే ఒక ప్లేస్ చెప్పారు కదా, మొత్తం వెతికారు కదా వాళ్ళు. మీరు చెప్పిన ప్లేస్ కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా. 320 కిలోమీటర్లు ఆ ప్లేస్ నుంచి 320 కిలోమీటర్లు. ఇది దక్షిణ భాగంన ఉంటుందా? ఇది కూడా మీకు చెప్తాను. పరమడ భాగంలో ఉంటుందా? ఓకేనా? పరమడ భాగం, దక్షిణ భాగం, తప్పిపోయిన ప్లేస్ నుంచి. అలానే తూర్పు భాగంలో ఏమైనా ఉంటుందా? ఉత్తర భాగంలో ఉంటుందా? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మూల ఉంటుంది. వాయువ్యం అంటే దక్షిణ దిశ నుంచి పరమడ దిశ
ఏదైతే ఉంటుందో ఈ ఎల్ షేప్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్లేస్ని ఇంతవరకు పోలీసులు కానీ రెక్కీ ఎవరు టీం take కానీ ఎవరు టచ్ చేయలేదు అక్కడికి. టేక్ చేయలేదు. రెండో విషయం చూడండి, ఈ పాపకి ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా దగ్గరలో నదీ తీరం, నీటిపారుదల, నదీ తీరం, కొండ గృహ, అంటే ఓడరేవులు స్టీమర్లు ఉండేటువంటి సమయం ప్లేస్. ఓకే, అదేమైనా అక్కడ అడవి ప్రాంతం ఏమైనా ఉందా? లేదు. అదేమైనా ఊరా? కాదు. అక్కడ మనకి ఓడరేవులు ఉంటుంటాయి కదా, ఇలాంటి ఓడరేవులు ఉండేటువంటి ప్లేసెస్లో పాపని సురక్షంగా ఉంచారు. ఇంకా ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ఉంచారు. ఒకటి పెట్టుకోండి, పాపకి ఏదైనా శక్తికి ఇచ్చే ముందు పాపకి జ్వరం కానీ పాపకు వచ్చి చిన్న రంధ్రం కానీ పడితే పనికిరాదు. ఆ పాపని ఇవ్వడానికి పనికిరాదు. అమ్మవార్లు కానీ ఎవరైనా తీసుకోరు. అందుకని అవయవ లోపం ఉంటే, అవయవ లోపం కాదు, ఏదైనా దెబ్బ తగిలినా సూది మందమైన హోల్ ఉన్నా కూడా ఇవ్వడానికి పాప అర్హురాలు కాదు. అందుకని ఆవిడని చాలా సెక్యూర్గా సేఫ్గా ఫుడ్ పెట్టి నవ్వేందుకు అక్కడ పని వాళ్ళని పెట్టి ఉంచుతారు, నవ్వించడానికి. సో అంత సేఫ్ అండ్ సెక్యూరిటీగా పాపని ఉంచుతారు. జ్వరం వచ్చినా కూడా పాపని ఇవ్వడానికి లేదు. స్వచ్ఛందంగా మానవులు ఎలా అయితే ఉంటారో అదే జనరేట్ అయినటువంటి వాతావరణంలో ఉంచి బాడీలో అదే సిమ్టమ్స్ ఉంటేనే పాపనిచ్చేదానికి ఉంటుంది. కాబట్టి అమావాస్య గడియలు ఈరోజు మార్నింగ్ అయిపోయినాయి, 7:30 కల్లా అయిపోయినాయి. అమావాస్య గడియలు అయిపోయిన తర్వాత ఈరోజు నైట్ ఏదైనా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఏది అఘోరాలు కనుక మనం అనుకున్నట్టుగా తీసుకొని వెళ్ళి ఉంటే, లేదు వేరే వాడికి అనుకోండి, అమావాస్య రోజున బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాప అవయవాలు తీసుకోవడానికి కూడా లేదు. కాబట్టి అమావాస్య తర్వాతనే ఏదైనా తీసుకునేదానికి ఉంటుంది. ఏదైనా సరే ఇంకా అవకాశం ఉంది, ఇంకొక ఈ రోజంతా కూడా అవకాశం ఉంది. వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే, ఈ మంగళవారం లోపైన వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇంకా ఏదైనా దొరికే అవకాశాలు ఇంకా ఉన్నాయి. పాప అయితే ప్రాణాలతో ఉన్నది. ఇంకా అప్పటికప్పుడు ఇంకో కొన్ని క్రియలు ఉంటాయి. అవి ఏంటంటే, పాపని పూర్తిగా తీసుకెళ్ళిన తర్వాత కొన్ని వస్తురూపాన వాళ్ళ ఇంటికి పంపించడమా, కొన్ని వస్తురూపాన ఆ పరిసర ప్రాంతాలు దొరికేలా చేయడమా. ఇప్పుడు వాళ్ళు వెతికే రిస్కీ టీం ఏదైతే ఉందో వాళ్ళకి దొరికేలాగా కొన్ని వేస్తారు అక్కడ. అంటే ఎంత వెతికినా పాపకు సంబంధించిన బట్టలో ఏదో ఒకటి ఇప్పుడు దొరుకుతాయి, ఇప్పుడు వేస్తారు. ఎందుకంటే పాపతో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు దొరికేటువంటి దానికి వేస్తారు. ఎందుకంటే ధర్మ ప్రకారంగా శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక, పెంచిన వాళ్ళైనా కన్న వాళ్ళైనా లేకపోతే రేపటి రోజున పూర్వీకులైనా సరే వారి ఇంట్లో వాళ్ళే కొన్ని కార్యక్రమాలు చేసేదానికి ఉంటుంది. కాబట్టి అందుకోసం చెప్పి కొన్ని వస్తువులు తెలియచేయడానికి, మీ పాప ఇంకా అని తెలియచేయడానికి వారు ఆ సందేహం పంపించేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను అడగనా? మరి నేను అడిగితే చెప్తుందా? మీరు అడుగుతారా? నేను ఒకసారి పేరు చెప్పరా? పేరు శ్వేత. నా పేరు శ్వేత. ఇలా పట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇటు తిప్పండి, ఇటు తిప్పండి. ఇటా? అలా కాదు, ఇలా ఇలా. ఎస్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్సే నేను అడుగుతా, ఏం చెప్తుందో చూద్దాం. నేనైతే కదిలించట్లేదు. అవును అవునని చెప్తుంది. ఓకే సరే, పాపని అమావాస్య కోసమే బయటికి తీసుకెళ్లారా? ఓకే, పాపతో పాటు వెళ్ళిన కుక్కకి హిప్నాటిజం చేశారా? సరే, ఆ కుక్క చనిపోవడానికి రీజను ఎక్కువగా భయపడడం వల్ల. పాప ఇప్పటి వరకు బతికే ఉందా? బతికే ఉందని చెప్తుంది, కానీ నాకు కూడా కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తుంది ఏంటి? నేను చేసి ఇచ్చాను కదా మీకు. ఓకే ఓకే రైట్. పాపను తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ నాన్నకి తెలిసిన వాళ్ళేనా? అవును.
ఎంతమంది తీసుకెళ్లారు పాపని? ఒకరని చెప్తుంది. అది తిరుగుతుంది, కన్ఫ్యూషన్స్. ఒకరు కాదు. ఓకే, రాంగ్ చెప్తుందా? ఓకే, పాపని తీసుకెళ్ళిన వాళ్ళు నలుగురా? ఫస్ట్ మీరేం చేస్తారంటే, నేను శ్వేతాని మాట్లాడుతున్నాను, నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పండి కనెక్ట్ అవుతుంది అది ఫస్ట్. ఓకే, సో మీరు ఆల్రెడీ దీంతో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి కనెక్ట్ అవ్వాలి. అది మీకు నేను చేశాను, కనెక్ట్ చేశాను, బట్ మీరు చెప్పండి. ఓకే, నా పేరు శ్వేత. ఓకే, నా పేరు శ్వేత. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. చిన్న పాప జాహ్నవి తప్పిపోయి ఇప్పటికి 10 రోజులు అవుతుంది కదా, సో పాప ఇప్పటికి బతికే ఉందా? ఇప్పుడు చూడండి, ఇందాడికి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. ఆ పాప సేఫ్గా వెనక్కి తిరిగి వస్తుందా? ఈరోజు అమావాస్య కదా, సో అమావాస్య కోసమే తీసుకెళ్లారని చాలామంది చెప్తున్నారు, నిజమేనా? ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టే ఆన్సర్ చెప్తుంది, బట్ దీన్నైతే నేను చేతిలో ఇలానే పట్టుకున్నాను కానీ కదిలించట్లేదు. దాని అంతటా అదే కదులుతుంది. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు హ్యాండ్ మూమెంట్స్ ఇస్తున్న ఉండడం వల్ల కదులుతుంది అనుకున్నాను, బట్ నేనైతే కదిలించట్లేదు. ఇది అలానే ఆన్సర్ చెప్తుంది. ఓకే, సో పాప క్షేమంగా వెనక్కి తిరిగి రావాలని కోరుకుంటున్నాము, అవుతుందా? ప్రయత్నపూర్వకంగా అవుతుంది. అవును అని చెప్తుంది. సో అందరూ అదే కోరుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుందంటే కనుక ఎన్నో రకాలటువంటి ప్రపంచంలో తెలిసి తెలియక చాలా ఉన్నాయండి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా ఉండాలని మనము ప్రతి మాధ్యమంలో కూడా మోటివేషన్గా చెప్తూ ఉన్నాము. పిల్లలు దూరం అవ్వటం ద్వారా, దూరం ఉండడం ద్వారా ఇలాంటి వాటికి మనము చవి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు పోలీసులు కేసే పెట్టాలి, పోలీసులు చదివించాలంటే అవ్వని పని. ఎంతమంది చేస్తారు వాళ్ళు, ఎన్నెన్ని చేస్తారు వాళ్ళు. మన పిల్లల్ని మనమే కాపాడుకుంటూ ఉండాలి. నేను చెప్పగలిగింది ఈ సందర్భంగా ఏంటంటే, మనం జాహ్నవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జాహ్నవి గారు ఒక్కరి విషయం కాదండి, ఇంతకుముందు కాదు, మనకి ఈ సంవత్సరం 6 మాసాల్లోనే ఎన్నో లక్షల మంది పిల్లల్ని అపహరించబడి ఉన్నారు. దీంట్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలాంటి వాటికి ఉపయోగించుకుంటారు అని. ఇప్పుడు ఒక పక్కన అడుక్కునే వారికి ఉంటుంది, రెండో పక్కన సాధువులకి సందలకు అవసరమవుతుంది, మూడో పక్కన బలులు ఇచ్చేదానికండి. ఈ రోజున మనం బలవుతుంది వెనకాల ఆర్థిక స్తోమత సరిగ్గా లేని వాళ్ళు, పలుకుబడి లేని పిల్లలు, అంతే కదా, వాళ్ళు కాదు అండి, బెదిరిస్తారు. ఏజెంట్లు వచ్చేసి అమ్మమని చెప్తారు, బెదిరిస్తారు. ఆ నైట్ వచ్చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. చాలా రకాలు జరుగుతూ ఉంటాయండి, మనకు తెలియదు. బయట మనం ఇక్కడ టౌన్లో ఉన్నాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఆ అరణ్యంలో, అడవి ప్రాంతాల్లోనూ, ఆ పల్లెటూరుల్లోనూ చాలా జరుగుతూ ఉంటాయండి. ఆ చాలాలో ఇవి కూడా అనమాట ఆశ చూపిస్తారండి, డబ్బు ఆశ చూపిస్తారు. అసలు వీళ్ళైతే కొన్ని ఏజెంట్లు వాళ్ళైతే, కొన్ని కన్సల్టెన్సీ వాళ్ళైతే వేరే తత్వంగా ఉంది. అక్కడ ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళందరూ అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు. ఒరిస్సా లాంటి ప్రాంతాలు, హర్యానా లాంటి ప్రాంతాలు, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంటి బిడ్డల్ని అమ్మేస్తూ ఉంటారు. ఎన్నో రకాల ఉన్నాయండి వ్యవస్థలు. కాబట్టి బాగున్న పిల్లల్ని అయితే 2 సంవత్సరాలు లేదు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు లేదు, ఎంతమందిని తీసుకెళ్తూ ఉంటారు. టౌన్లో కట్టేటువంటి బిల్డింగ్స్కి అన్నిటికీ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు తెలిసిన విషయం, కానీ బయటపడరు. మనకి ఈ మధ్యన చాలా వరకు రిలీజ్ అయినాయి, మీకు తెలుసుంటే. పెద్ద పారిశ్రామికవేత్తలు, పొలిటీషియన్స్ కూడా ఏం చేశారనేది మనకు తెలిసిన విషయం. ఇలాంటి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, బయటికి రావట్లేదు. పిల్లల్ని కాపాడుకోవాలంటే ఎవరి తరం కాదండి. రెసిడెన్షియల్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, హాస్టల్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. కాదు, మనం పేరెంట్స్ ఉండాలి. పేరెంట్స్ పక్కన ఉంటేనే పిల్లలు బాగుంటారు. పేరెంట్సే చూసుకోవాలి. దీనికి కూడా లేదులే మాకేం చెప్పారని కామెంట్ పెడితే నేనేం చేయలేను. మంచి చెబితే కూడా నచ్చకపోతే మనం ఏం చేయలేం. అలానే మనకి దక్షిణ భాగాన కనుక ఇప్పుడైనా సరే వెతకగలిగితే 320 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలు వెతకగలిగితే కనుక మీరు అడిగినా నేను అడిగినా క్షేమంగా తిరిగి వచ్చే అవకాశం అయితే ఇప్పటికీ ఉందని చెప్తుంది. అవును, ఉన్నదని చెప్తుంది. కాకపోతే వాళ్ళంతా కూడా అక్కడ పరిసరాలు, ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి పామాయిల తోటలోనే పాప ఇంకా ఉన్నదా? లేదు, కానీ అక్కడే వెతుకుతున్నారు అని మీరు చెప్తున్నారు. అదే కదా జరుగుతుంది. 10 బృందాలు కూడా ఆ పామాయిల తోటలోనే వెతుకుతున్నారు తప్పితే దాటి వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళట్లేదు, వెతకట్లేదు. అక్కడ ఉన్నటువంటి కిడ్నాపర్ వీళ్ళకి అందుబాటులో ఉన్నారా? అక్కడ పరిశీలన చేస్తున్నాడు ఏం జరుగుతుంది అని. ఆల్రెడీ పంపించి జారేసేసారు, అక్కడ పరిశీలన చేస్తున్నారు ఏం జరుగుతుంది. ఇక్కడ మూగ జంతువుకి ఏమైనా బలి అయిందా పాప? లేదు.
గుంతల్లో మెట్టలు ఏమైనా పడిపోయిందా? బోర్బావులు బోరు బావిలో పడిందా? లేదు. తీసుకుని వెళ్ళారా? లేదు. ప్రయత్నం చేస్తే పాప ఇంకా దొరికే అవకాశం ఉందా? ఎస్. ఇంకా ఎన్ని రోజులు ప్రయత్నం చేయొచ్చు? ఇంకొక రోజు, ఇవాళ, రేపు. ఇవాళ ఏం చెప్తున్నట్టుంది కదా. ఇవాళ మ్యాక్సిమం ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ ప్రయత్నం చేస్తే మ్యాక్సిమం చాయిసెస్ ఉన్నాయి. ఆ కుక్క చనిపోవడానికి కూడా చూడండి, కుక్క చనిపోవడానికి కూడా కారణం సాదాసీదాగానా? పోస్ట్ మార్టంలో ఏమైనా దొరుకుతుందా? దొరకదా? ఇలాంటి దొరకవండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకసారి మనం చెక్ చేయాలి. ఏం వచ్చింది? దొరకదు. ఆల్రెడీ చెప్పారు, ఎండకి తిరిగి అలసిపోయిందని చెప్పారు. అవే దొరుకుతాయండి. జరిగేది ఎండలో తిరిగిన కుక్కలన్నీ బతకలేదండి, అదొకటి ఆ టైంలో చనిపోయిందా? పోయిన సంవత్సరం కూడా ఎండలో ఉన్నాయి కదా, అక్కడ కూడా తిరిగి ఉంటుంది కదా. కుక్కలు ఎండలో తిరిగితే చనిపోవండి. అది ఎందుకు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంది అడగండి. అదేనండి, తనకి మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, అష్టదిబ్బం జరిగిందా, కాలాజాదువా, హిప్నటిజం చాలా డేంజరస్ అండి. మీకు హిప్నటిజం గురించి తెలియదు. హిప్నటిజం చాలా డేంజరస్. మనిషికి కాలాజాదు, జంతువులకి హిప్నటిజం చాలా డేంజరస్. మనిషి ఉండట్టుగా పడిపోతారు. ఒక సినిమా ఏదో వచ్చింది కదా, పాములకి చేస్తారు, హిప్నటిజం చేస్తారు, కరిసేస్తుంది. అది వెళ్ళేసి వాళ్ళని కాటేసి వచ్చి వెళ్ళిపోద్ది. పక్కన ఎవరున్నా కనిపిది ఆ పాముకి. ఎవరినైతే కాటు వేయాలో వాళ్ళకి స్మెల్ చూపించేస్తారు, వాళ్ళని కాటేసి వెళ్ళిపోతుంది. హిప్నటిజం చాలా డేంజరస్ క్రియ అది. ఎవరినైనా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి లవ్ జిహాద్ అని అదనేది అని చెప్పేసి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారా, ఉన్నతమైన పిల్లలందరినీ తీసుకెళ్ళిపోవటం, మానభంగాలు చేయటం, తీసుకెళ్ళిపోయి వాళ్ళ పని అవసరమైన తర్వాత రోడ్డు మీద పడేయటం లాంటివి. ఆ పాప 20 years పాప బయటికి వెళ్ళిపోయేసి, ఇప్పుడు మనం 2 years పాప 3 years పాప గురించి మాట్లాడుకుంటున్నాం. 20 years వాళ్ళు అండి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, అన్నా చెల్లెలను వదిలిపెట్టేసి, పెళ్ళైన భర్తను వదిలిపెట్టేసి, భార్యను భర్త పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. అవునవును, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి కేసులు కొన్ని చోట్ల జరిగాయి. ముంబైలో అనుకుంటాను, ఒక 11 మందిని హిప్నాటిజం చేసి సెల్ఫ్ సూసైడ్ చేసుకునేటట్టు చనిపోయారు. ఎందుకంటే రాజస్థాన్లో ఒక గురువు, బెంగళూరులో ఒక 20 years పాప, నాకు మా లవర్ కావాలండి, నా లవర్ వెళ్ళిపోయినాడు, 3 సంవత్సరాలు నేను అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, నా లవర్ నాకు కావాలని ఒక గురువుని ఆశ్రయిస్తే, ఆ గురువు 2,000 రూపాయల దగ్గర మొదలుపెట్టి 6 లక్షల రూపాయలు ఆవిడ శాలరీ నుంచి రీఫండ్ లోన్ తీసుకొని 6 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో వేయించుకున్నారు ఒక 3 మాసాల్లోనే. 3వ మాసంలో నాకు ఏంటి గురువు గారు ఈ పని అంటే, నువ్వు సూసైడ్ చేసుకుంటే ఇమీడియట్గా సూసైడ్ చేసుకుంది ఆవిడే. అంత హిప్నటిజం, ఆన్లైన్లోనే హిప్నటిజం చేసేసారు. ఈ రోజు ఉన్నటువంటి గురువులు అండి, కాళ్ళకి మొక్కటం కానీ, కాళ్ళకి పాదాల సేవ చేయించుకోవడం కానీ, ఈ గురువులకి తల మీద చేతులు పెట్టుకోవడం కానీ, ఏదైనా ఫుడ్ ఇస్తే కానీ చాలా ఆలోచించాలి ఈ రోజున్న గురువులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ విద్య రాదు, కేవలం హిప్నటిజం చేయడం వచ్చు. వాళ్ళని ఎన్నో రకాలుగా ఉపయోగించుకొని రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. పిల్లలకి నేర్పేసి ఇవాళ నుంచి అవ్వారంగలు అంటారు, గాలికి తిరిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి, ఉగ్రవాదుల కన్నా ప్రమాదం, తాలిబాన్ల కన్నా ఘోరం, అలానే మన నక్సల్స్ కన్నా కూడా చాలా ఇవి ఉన్నారనమాట. డ్రగ్స్ కన్నా ప్రమాదకరమైనవి ఉన్నాయి గురువుల వ్యవస్థ. ఈ గురు వ్యవస్థ చాలామందిని హిప్నటైజ్ చేయడం, మా అందరినీ ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం కొన్ని ఉంటాయండి. బ్లాక్ స్పిరిట్స్ అని ఉంటుంది. ఈ బ్లాక్ స్పిరిట్స్ మనము గర్భం అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ బేబీకి నాది అని ఉంటుంది అనమాట, నాభి. ఈ నాభి కట్ చేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత చాలామంది హాస్పిటల్లో పడేస్తూ ఉంటారు. ఆ పడేసినవి అన్నీ కూడా తీసుకొచ్చి వాటి మీద కొన్ని రకాల శక్తులు ఉంటాయి. ఆ శక్తులకి అమావాస్య రోజున ఇలాంటి పర్వదినాలు ఇలాంటి రోజులను తీసుకొచ్చేసి కొన్ని రకాల ప్రేయర్స్ చేస్తారు. ఆ ప్రేయర్ చేసేసి ఏదైనా చిన్న పీస్ తీసుకొచ్చి ఫుడ్లో కలిపి పెట్టేస్తే చాలు. అది హిప్నాటిజంలో ఒక భాగం. కుక్కకైనా మనుషులకైనా ఎవరికైనా సరే అది ఇంక వాళ్ళ వశం అయిపోవాల్సిందే. చనిపోవాలి, కూర్చోవాలి, ఏం చేయాలంటే అది చేయాలి. ఎవరైతే ఇది కాదు, ఇది లేదు అని, ఇది మూర్ఖత్వం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారండి. ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అలా కాదులే ఇవన్నీ లేవు అని చెప్పి కొట్టిపడేసి వాళ్ళ పిల్లల్ని విచ్చలవిడితనంతో పంపించేసి డబ్బుకి వాల్యూ లేకపోవడం వలన ఎన్నో రకాలు చేస్తుంటే ఎంతోమంది ఈ రోజున ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఎంతమంది తల్లిదండ్రులు, నేను ఆదివారం అంతా అమావాస్య, నేను ఆఫీస్లోనే ఉన్నాను, ఎంతమంది పేరెంట్స్ తెలుసా అండి, పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు. నిన్నండి మన ఆఫీస్లో ఎంతమంది పేరెంట్స్ అంటే ఇట్లా పిల్లలు ఇబ్బంది పడ్డవాళ్ళు, కిడ్నాప్ అయిన వాళ్ళు, అపహరించబడ్డ వాళ్ళు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలకండి మొత్తం మంది వచ్చేసి పిల్లల్ని తీసుకుపోయేటువంటి తత్వం అర్థం కావట్లే. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలో. స్టేషన్లో కేసు పెడితే మీ పాపకు 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఆవిడ ఇష్టపూర్వకంగా ఉంటారండి, మేము ఏం చేయలేమంటున్నారు వాళ్ళు. అది చట్ట ప్రకారంగా ఉంటుంది. కానీ ఏం జరిగిందని వాళ్ళకి తెలియదు, మనకు తెలిసి ఏం జరిగిందో. చివరికి ఆ పాప రోడ్డు మీద పడేస్తేనండి ఇంటికి రావాలో తెలియదు, అతని దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఎంతమంది బలవుతున్నారండి. ఒకళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రపంచానికి ఏదో చేయడానికి, వాళ్ళ కుటుంబానికైనా ఏదో చేయడానికి పుడతారు, ఇలా బలవడానికి కాదు కదండి.
ఇలా చంటిపాకు గురించి మనం అంటే ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. జరుగుతున్నప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటికన్నా శక్తివంతమైన దేవుడే కదా, మరి దేవుడు ఏం చేయడా? దేవుడు స్లేగా చేస్తారండి. దేవుడు అనే అతను స్లోగా చేస్తారు. అతను చేస్తాడా లేదనేది ఏముండదు. దేవుడు చూస్తూ ఉంటాడు. మనం చేసేదంతా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు అనేది మనకు ఒక భయం అంతే, భక్తి కాదు. దేవుడి దగ్గరికి మనం లంచం ఇస్తున్నాము, దేవుడి దగ్గర ఉండిలో వేస్తున్నాము, మనం దానం ఇస్తున్నాము, హోమం చేస్తున్నాము, పూజ చేస్తున్నాము అంటే దేవుడు అంటే భక్తితో కాదు, భయంతో. కావాలంటే మనస్సాక్షిగా ఆలోచించుకోవాలి ఎవరైనా. ఓకే. భక్తితో కాదు, భయంతో. నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నావు అంటే భక్తితో కాదు, భయంతో. రేపటి ఇది చేయకపోతే, ఈ మొక్కుబడి తీర్చకపోతే ఏదో అవుతుంది అంటే నువ్వు చేస్తావు. కానీ ఈ మొక్కుబడి తీర్చడం వలన నాకు మంచి జరుగుతుందని కాదు, తీర్చడం వలన నాకు మంచి జరుగుతుంది, భయం. అది భక్తి కాదు. ఓకే. నేను 10 కోట్లు నాకు వచ్చాయంటే, ₹1 ఉండిలో వేస్తున్నా అంటే ఎందుకు? భయంతో. ఈ 10 కోట్లు నేనే తింటే ఏమైనా అవుతుందేమో. నువ్వు ఉండిలేసే అవసరం ఏముంది? ఆలయానికి ఏదైనా చేయించవచ్చుగా. ఆ ఉండిలేసింది ఎవరు తింటారు? పాలక మండలి తింటుంది. దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉంది? ఇక్కడ దేవుడు అంటే భయం, భక్తి కానే కాదు. ఆత్మసాక్షిగా చేసుకొని ఎవరైనా నేను భక్తితో చేస్తున్నాను చెప్పండి. భక్తి ఎలా ఉంటుందని చెప్పాలి. భక్తి ఎలా ఉంటుందో కూడా చెప్పాలి కదా. ఇలా పెట్టుకొని భయంతో మాత్రమే చేస్తారండి. దేవుడు నాకు భయం కూడా లేకపోతే ఇంకా విచ్చలవిడితనం అనేది ఒకటి ఉంటుంది. ఐడియల్ ఉంటారు మనకి, దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఐడియల్. అలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇలాగ పిల్లల్ని అపహరించి పట్టడం కానీ, పిల్లల్ని తీసుకుపోవడం కానీ, వారిపైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించి ఇబ్బంది పెట్టడం కానీ జరిగితే కనుక వాళ్ళ మైండ్, మనసు ఎక్కడా ఉండదండి, వాళ్ళ వైపే ఉంటుంది. కాబట్టి వాళ్ళని గిచ్చుతారు, కొడతారు, రక్కుతారు, ఎన్నో రకాలైనటువంటి చేస్తూ ఉంటారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు మన పెండ్లము చెప్పింది, మనము చెప్తున్నాము. పాప అయితే కనుక ఇంకా ప్రాణాలతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక బృందాలు కూడా కొంచెం అనుకున్నటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ ఓడరేవులు కానీ దగ్గరలో సమీపంలో 250-300 కిలోమీటర్ల సరౌండింగ్లో కనుక దక్షిణ దిశగా నుంచి పరమడ దిశగా ఉన్నటువంటి ఎల్ షేప్ ఏదైతే ఉందో అక్కడ ఉండే నైరుతి మూల కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఓడరేవులు, అలానే కొనలు కానీ, అక్కడ ఉండేటువంటి కొండలు గుట్ట గృహాల్లో ఉండటం కానీ, ఇలాంటి దగ్గర పాప ఇంకా సురక్షంగానే ఉన్నది. పాపకి వైట్ కలర్ నుంచి బ్లూ కలర్ డ్రెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. గజ్జెలు కూడా ఉంటాయి, పాపకి మెట్టెలు కూడా ఉంటాయి. ఇవాళ ఉన్న పరిస్థితి ఇలా కనిపిస్తుంది. పొద్దునే నేను ఒక యోగా చేస్తూ మార్నింగ్ వాళ్ళు ఎట్లానో గడియలు ఉన్నాయి కాబట్టి నేను చూస్తే కూడా ఆ పాప ఇంకా సురక్షితంగానే ఉన్నట్టు కనిపిస్తోంది నాకు కూడా. కాబట్టి నేను ఇంత ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. నేను జనానికి అర్థం కావాలి కాబట్టి మనకి ఈ ప్రెడిక్షన్ కావాలి, పెండులము నాకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. పాప అయితే ఇంకా సురక్షితంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. రానున్నటువంటి 2 రోజుల్లో పాపకు సంబంధించినటువంటి ఇంకా ఏదైనా మనం వినే అవకాశం అనుకుంటున్నాము. అదైతే మంచిది. ఇలా గాలిచ్చుతుంటే కనుక పాజిటివ్గా మనం వినాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాము. ఆ కుక్క చనిపోవడానికి కారణం అయితే మాత్రము ముచ్చువే, ఖచ్చితంగా హిప్నాటిజమే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించి అయితే. ఓకే సురేష్ గారు, మీరు అన్నట్టుగా అందరూ కోరుకుంటున్నట్టుగా పాజిటివ్గా పాప క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.